వివాహము అనేది జీవితాంతం కలిసి ఉండవలసిన ఒక ప్రణాళిక. విడాకులు మనుషుల హృదయాన్ని కాఠిన్యతను బట్టి ఏర్పాటు చేసింది చట్టము విడాకులు. అది దేవునికి అంగీకారం కాదు. వివాహానికి అవసరమైనది ప్రేమ, క్షమాపణ. వివాహం చేసుకుని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులుగా ఉన్న ఇద్దరు భార్యాభర్తలు ఒకరోజు చిన్న విషయమై భయంకరంగా పోట్లాడుకున్నారు. తీవ్రమైన దూషణ, ఒకరిని ఒకరు బాగా ద్వేషించుకొని తిట్టుకొని ఒకరినొకరు నిందించుకున్నారు. వారిద్దరు గర్విష్ఠులే గనుక ఎవ్వరూ తగ్గలేదు. ఎవ్వరు కూడా ఇద్దరు తగ్గల. తగ్గించుకోవడానికి ఇద్దరు ఇష్టపడలేదు. ఒకరినొకరు క్షమించుకోవడానికి సమాధానపడలేదు. చివరికి వారి వివాహం విడాకులకి దారితీసింది. అయినా వారు మరొకరిని వివాహం చేసుకోవాలి. ఇద్దరు మరొకరిని వివాహం చేసుకోవడానికి ఇద్దరు ఇష్టపడాల. అలాగే ఒంటరిగానే బ్రతుకుతూ గడిచింది. అలాగా 25 సంవత్సరాల తర్వాత వారిద్దరి బిడ్డల్లో ఒక బిడ్డ చనిపోయాడు. మరొక బిడ్డ దేశ దిమ్మరే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. భర్తకేమో అనారోగ్య పాలై హాస్పిటల్లో ఉన్నాడు. అయితే ఈ విషయం తెలిసిన భార్య అతను చూడడానికి హాస్పిటల్కి వెళ్ళింది. ఒకడు చనిపోయాడు, మరొకడు దేశ దిమ్మరైపోయాడు. ఆ భర్త అనారోగ్యంలో ఉన్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని దగ్గరికి కలుసుకోవడానికి వెళ్ళింది. ఆ భార్యను చూచి అతను భర్తను చూచి ఆమె కలుసుకొని వారి తప్పులు గ్రహించుకొని కన్నీటితో ఒకరినొకరు క్షమాపణ కోరుకున్నారు. అయితే ఇద్దరు క్షమించుకున్నారు. తర్వాత వారిద్దరి ఇష్ట ప్రకారంగా దేవుని సన్నిధిలో వారిద్దరూ మళ్ళీ కలుసుకున్నారు. మంచిగా మళ్ళీ జీవించడం కొనసాగించారు. అయితే వారు మంచి యవ్వన కాలము గతించిపోయింది. వారు పొందిన రక్షణానందం పోగొట్టుకున్నారు. అంతేగాక వారిద్దరు కుమారులు కూడా కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఇవన్నీ చెడు ఫలితాలని అనుభవించారు. ఇప్పుడు విడిపోయిన వారు కలిసిన గడిచిపోయిన సంవత్సరాలు తిరిగి రావు కదా. గనుక ఒకరినొకరు క్షమించుకొనుట, సహించుకొనుట, ప్రేమించుకొనుట వివాహ జీవితంలో ఎంతో అవసరం. ఇవి లేని కుటుంబాలు చాలా గలిబిలి గందరగోళానికి దారితీస్తాయి. అందుకనే ప్రభువారు ఒక మంచి మాట చెప్పారు. మీరు మనుషుల అపరాధాలను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మనం ఒకరి తప్పుని క్షమిస్తేనే దేవుడు మన తప్పులను క్షమిస్తానని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. మానవ జీవితంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు, మర్చిపోవలసిన విషయాలు. గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనము ఎవరికైనా మన ద్వారా చెడు జరుగుంటే ఆ చెడును గుర్తుంచుకొని వారికి మంచి చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి దాన్ని గుర్తుంచుకోవాలి. మనకి ఎవరో ఒకరు మంచి చేసి ఉంటారు. వారు మనకి మంచి చేశారు కాబట్టి వారికి మనం మంచి చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వారు చేసిన మంచిని గుర్తుంచుకోవాలి. మర్చిపోవాల్సినవి 2 విషయాలు. మనకి ఎవరి ద్వారైనా మనకు చెడు జరుగుంటే ఆ చెడును మర్చిపోవాలి. మనము ఎవరికైనా మంచి చేసుంటే ఆ మంచిని మర్చిపోవాలి. దాని నుంచి మనం చేసిన మంచి నుంచి ఏమీ ఆశించకూడదు. మనకు జరిగిన చెడుని బట్టి మనం దాని నుంచి మన ద్వారా వాళ్ళకి ఎఫెక్ట్ ఉండకుండా, అంటే రివెంజ్ ప్రాసెస్ లాంటివి ఉండకుండా దాన్ని మర్చిపోవాలి. దేవుడి మాటలు దీవించిన గాక.